హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఓకే, నేను ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా తయారు చేసే విధానం చూపిస్తున్నాను. ఫస్ట్ బటర్ తీసుకోవాలి, తర్వాత పన్నీరు, తర్వాత టమాటా, ఎర్రగడ్డలు, జీడిపప్పులు, అల్లం, బిర్యానీ మసాలా, తర్వాత ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, ధనియాల పొడి. ఓకే, తర్వాత ఏం చేయాలంటే టమాటా, ఎర్రగడ్డ, కాజు, అల్లం ముక్కలుగా కోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆనియన్స్ అట్లా కోసుకోవాలండి లోవుగా. అట్లాగే టమాటా, అల్లం, జీడిపప్పులు అట్లా కోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఓకేనండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. దాంట్లో ఆనియన్స్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్, జీడిపప్పులు, అల్లం, మసాలా అవన్నీ వేసుకోవాలి. పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో బటర్ పీస్ వేసుకొని కరగాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకోవాలి. పన్నీర్ వేసుకొని పైన కస్తూరి మేతి చల్లుకోవాలి స్మాష్ చేసి. తర్వాత కారం, తర్వాత ఉప్పు, తర్వాత పసుపు వేసుకొని బాగా అటు ఇటు కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. 2 సైడ్స్ మొత్తం కలిపెట్టుకొని మొత్తం ఉప్పు, కారం అన్నీ వేసాం కదండి, అన్నిటికీ ముక్కలకి పట్టాలి. పట్టిన తర్వాత స్టవ్ ఆపేసేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఆనియన్స్, టమాటా, అల్లము, జీడిపప్పులు అన్నీ ఉడకబెట్టుకున్నాము. మీకు ఇష్టమైతే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోపోయినా పర్వాలేదు. ఓకేనండి. అలా అండి, ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదండి ఆనియన్స్, టమాటాలు అన్నీ. ఉడకేటప్పుడు ఉడికిన తర్వాత టమాటాలు తొక్కు పోవాలండి, అంతవరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీలో మెత్తగా వచ్చేంతవరకు మిక్సీలో వేసుకోవాలి. ఓకేనండి. ఒక బౌల్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ బటర్, ఒక స్పూన్ కాకపోయినా మీకు ఇష్టం వచ్చింది 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు, కానీ నేను 1 స్పూనే వేస్తున్నాను. తర్వాత పసుపు,
కారము, వేసుకొని బాగా కలిపెట్టాలి. ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా మెత్తగా, ఆ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. దాంట్లో సన్న మంట మీద వేసుకోవాలి. వేసుకొని కలిపెట్టుకోవాలి బాగా. ఇప్పుడు అలా అండి, ఇప్పుడు ఉడుకుతుందండి. ఆయిల్ వస్తూ ఉంటుంది. కొంచెం కొంచెం బయటకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని అటు ఉడికేటప్పుడు మనం గరం మసాలా, ధనియాల పొడి, వేసుకొని జీలకర్ర పొడి కూడా వేసుకుంటారండి. కానీ మా ఇంట్లో లేదు టయానికి, అందుకని వేసుకోలేదు. మీ ఇష్టం వస్తే వేసుకోవచ్చు. ఇందాక వేసింది కాశ్మీర్ కారం అండి, ఇప్పుడు వేసింది మామిడి కారం. ఓకేనండి, వేసుకొని కలిపెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. కొంచెం నూనె కొంచెం బయటకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. దండి అట్లా నూనె కక్కాలండి. కక్కిన తర్వాత నేను ఇప్పుడు మిక్సీ కడిగిన నీళ్ళు పోసుకుంటున్నాను. మీరు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కలిపెట్టుకోవాలి. దండి బొబ్బుల్స్ వస్తున్నాయి కదండి. ఇప్పుడు మనం ఇందాక పన్నీర్ వేయించుకున్నాం కదా, అది దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలిపెట్టి